విశాఖపట్నం కాపులపాడ డంపింగ్ యార్డ్ బయో మైనింగ్ ప్లాంట్లో వేస్ట్ ఎక్కువగా ఉందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. జిగ్నా సంస్థ ప్రతినిధులతో కలిసి సంపత్ కుమార్ ప్లాంట్ను సందర్శించారు. లెగసీ వేస్ట్ ఎక్కువ ఉండటంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంక్ సాధించలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరిస్తే 2024 స్వచ్ఛ సర్వేక్షణలో గార్బేజ్ ఫ్రీ సిటీ ర్యాంకింగ్లో 7 స్టార్ రేటింగ్ జీవీఎంసీకి దక్కడం ద్వారా ఉత్తమ ర్యాంక్ వస్తుందని కమిషనర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనల మేరకు ఇప్పటికే గడిచిన 5 ఏళ్లలో 4 దశల్లో 8 లక్షల టన్నుల చెత్తను డిస్పోజ్ చేశామన్నారు. మరో 1 లక్ష టన్నుల చెత్త ఉందని, త్వరగా లెగసీ వేస్ట్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నామ్స్ ప్రకారము, అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారము దీన్ని మొత్తాన్ని డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం. దానికి ఒక పద్ధతి ప్రకారము బయోమైనింగ్ ప్రాసెస్ని అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమక్షంలోను మరియు జీవీఎంసీ అధికారుల సమక్షంలో జిగ్మా అన్నటువంటి సంస్థ ఈ పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 8 లక్షల టన్నుల వరకు 4 దశల్లో గత 5 సంవత్సరాల నుంచి డిస్పోజల్ అనేది జరుగుతూ ఉంది. ప్రజెంట్ లాస్ట్ దశలో ఉన్నాం. 1,80,000 టన్నులు ఇంకా మిగిలి ఉంది. సో అది కూడా పూర్తయిన వెంటనే ఈ ప్రాసెస్ని పూర్తి చేసినట్లయితే మనకి గార్బేజ్కి సంబంధించినటువంటి స్టార్ ర్యాంకింగ్స్ ఉన్నాయి. సో ఇండోర్ ప్రతిసారి ఫస్ట్ రావడానికి కారణం ఇండోర్ కానీ సూరత్ కానీ అటు నవీ ముంబై కానీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ లెగసీ వేస్ట్ అనేది లేదు. వాళ్ళ క్వాంటిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే విశాఖపట్నంలో చాలా ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల మనం ఇంకా గార్బేజ్ 7 స్టార్ ర్యాంకింగ్లోకి వెళ్ళలేకపోతున్నాం. సో అది పూర్తి చేసినట్లయితే మనం ఈ సంవత్సరం 7 స్టార్ ర్యాంకింగ్ సాధించినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో సిటీకి మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. సంవత్సరాలుగా పేరుకుపోయినట్టు